బీరకాయ తొక్కలతో చింతాకు కలిపి పచ్చడి చేయబోతున్నాను. ఈ పచ్చడి చేసేటప్పుడు 2 కుకింగ్ టెక్నిక్స్ కూడా చెప్తాను. నమస్తే, నేను విమల. వెల్కమ్ టు మై ఛానల్ విమ్స్. చింతాకు కాంబినేషన్లో బీరకాయ తొక్కల పచ్చడికి కావలసిన పదార్థాలు: చింతాకు 1 కప్పు, బీరకాయ తొక్కలు 1 కప్పు, ఎండుమిర్చి 8, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, గానుగ దగ్గర పట్టించిన కొబ్బరి నూనె 4 టీ స్పూన్లు, సాల్ట్ 1 టీ స్పూన్ అండ్ వెల్లుల్లి రెబ్బలు 2. ముందుగా స్టవ్ అంటించి మట్టి పాత్ర పెట్టి అందులో ఎండుమిర్చి, ధనియాలు వెంటనే వేసి వేయించాలి. ఎందుకంటే ఖాళీ మట్టి పాత్ర వేడెక్కితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అందరూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మట్టి పాత్రలు వాడుతున్నారు కాబట్టి కొత్తగా వాడేవాళ్ళు ఈ విషయం గమనించుకోండి. ఎండుమిర్చి, ధనియాలు వేగాక జీలకర్ర వేసి వేయించి దించేయాలి. తరువాత వేరే గిన్నెలో బీరకాయ తొక్కలు వేసి 1 మినిట్ వేయించాక కొబ్బరి నూనె పోసి వేయించాలి. ముందుగా కొబ్బరి నూనె పోస్తే నూనె మరిగి అందులో ఉండే పోషకాలు కొన్ని నశిస్తాయి. ఈ కొబ్బరి నూనె గానుగ దగ్గర పట్టించింది కాబట్టి ఆ బాయిలింగ్ పాయింట్ వద్ద వచ్చే పొగ హెల్త్కి మంచిది కాదు. చూడండి, తొక్కలు బాగా వేగాయి. ఇప్పుడు చింతాకు వేసి 1 మినిట్ వేయిస్తే సరిపోతుంది. మిర్చి, ధనియాలు, జీలకర్ర గ్రైండ్ చేసి అందులో సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ వేయించిన చింతాకు, బీరకాయ తొక్కలు కూడా కలిపి కొంచెం వాటర్ పోసి పచ్చడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చింతాకు కాంబినేషన్తో బీరకాయ తొక్కల పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్ పచ్చడి థైరాయిడ్ వాళ్లకు చాలా మంచిది. సో ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఉండే ఈ టేస్టీ అండ్ హెల్దీ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. I wish you happy health. Keep smiling.